అమ్మాయి చూస్తే ప్రాబ్లం అవుతుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి విజయాంబిక గారు, సాక్ష్యాధారాలు ఏమీ లేకుండా చేశామన్నారు? ఆ ధైర్యంతోనే నేను మాట్లాడాను. ఇప్పుడు వాడు దొరికితే నా పరిస్థితి ఏంటి? నాకు తెలిసినంత వరకు వాడు దొరకడు. ఒకవేళ దొరికినా మీకున్న తెలివితేటలను ఉపయోగించి విరూపాక్షికి శిక్ష పడేలా చేయండి. మీకిస్తామన్న దానికంటే 10 ఎక్కువిస్తాను. వెళ్ళండి. ఏంటి అశోక్, ఇక్కడ దాక్కుంటే ఎవరు పట్టుకోలేరు అనుకుంటున్నావా? నేనా? నేను దాక్కోవడం ఏంటి? నన్నెవరైనా పట్టుకోవడం ఏంటి? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? చాలు చాలు చాలు. నేను నీ యాక్టింగ్ చూడడానికి రాలేదు, నిన్ను కోర్టుకు తీసుకెళ్ళడానికి వచ్చాను. నన్ను కోర్టుకు తీసుకువెళ్ళడం ఏంటి? చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్ని షూట్ చేసినందుకు నిన్ను కోర్టుకు తీసుకెళ్తున్నాను. మర్యాదగా వచ్చావంటే మామూలుగా తీసుకెళ్తాను. తప్పించుకోవాలని చూసావంటే కాళ్ళు విరగ్గొట్టి తీసుకెళ్తాను. రా పద. రైట్. అమ్మ రూపా, మీ అమ్మకేం కాదు. రాజు వెళ్ళాడంటే ఖచ్చితంగా హంతకుడిని పట్టుకుంటాడు. మీ అమ్మ నిర్దోషిగా బయటకు వస్తుంది. అవునక్క, అమ్మ గురించైతే నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు. నా అశోక్కి శిక్ష పడితే నేనింక ప్రాణాలతో ఉండను, చచ్చిపోతాను. జడ్జి గారు, హత్య జరిగిన ప్లేస్లో సీసీటీవీ ఫుటేజ్ని డిలీట్ చేశారు. ఆధారాలు లేకుండా చేశామని భ్రమపడ్డారు. కానీ వాటిని రికవరీ చేస్తే అసలు వీడియో దొరికింది. మీరే ఈ వీడియో ఒకసారి చూడండి. ఈ హంతకుడు విరూపాక్షమ్మ గారి గన్లో నుంచి బుల్లెట్ దొంగలించి ఆ బుల్లెట్తో మేనేజర్ని హత్య చేసి ఆ నేరాన్ని విరూపాక్షమ్మ గారి మీదకి నెట్టేశాడు. అలా ప్లాన్ చేసి
ఇదంతా చేశాడు జడ్జి గారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పీపీ గారు, హంతకుణ్ణి కాపాడడం మీద పెట్టే దృష్టి నిర్దోషిని కాపాడడం మీద పెడితే కొంతమంది అమాయకులైన శిక్ష నుంచి తప్పించుకుంటారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట పోలీస్ శాఖ వారు కూడా సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించకుండా ప్రజాక్షేత్రంలో గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న విరూపాక్షి గారి గౌరవం దెబ్బతీసేలా ప్రవర్తించినందుకు పోలీస్ శాఖ వారిని కోర్టు మందలిస్తోంది. అభియోగం మోపబడిన ఎమ్మెల్యే విరూపాక్షి గారిని ఈ కోర్టు నిరపరాధిగా భావించి విడుదల చేయడం అయినది. అశోక్ అనే ఈ ముద్దాయే ఈ హత్య చేశాడు అని న్యాయస్థానం నమ్ముతోంది. అసలు ఇదంతా ఎవరు చేయమన్నారు? దీపక్ విజయాంబికనే ఈ ఐడియా ఇచ్చారు.